హే గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్ తెలుగు. నేను మీ కనకర్ పిల్లేపు. సో గైస్, ఒకవేళ మీరు గనక డిగ్రీ కానీ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి ఏదైనా ఒక మంచి జాబ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అనుకుంటే గనక ఈ జాబ్ మీ గురించే. మన దగ్గరికి ఒక మంచి జెన్యున్ జాబ్ అయితే వచ్చింది. దీంట్లో మీరు అప్లై చేసుకుంటే కనుక జస్ట్ మీరు ఒక వీడియో ప్రొవైడ్ చేస్తే మీ రెజ్యూమ్ వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకుని 100% ఈ జాబ్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో లేట్ చేయకుండా ఆ జాబ్ ఏంటి, అసలు మనం ఎలా అప్లై చేసుకోవాలి, మన వర్క్ ఏముంటుంది, మనకి శాలరీతో పాటు ఇంకేం ఇస్తారు, ఇవన్నీ కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకవేళ మీరు ఈ జాబ్ కనుక అప్లై చేసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, అలాగే కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఉంటుంది. దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఓవర్ టు అవర్ స్క్రీన్. మీరు చూస్తున్నారు కదా, మనకి క్లౌడ్ స్టాఫ్ అనే ఒక మంచి వర్క్ ఫోర్స్ కంపెనీ నుంచి మనకి ఒక మాన్యువల్ రివ్యూ ప్రాసెసర్ అనే ఒక జాబ్ మనకి ఓపెనింగ్ అయితే వచ్చిందండి. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ అన్నమాట. అండ్ ఎవరైతే ఇండియాలో ఉంటున్నారో వాళ్ళకి ఇది ఓపెన్ అయింది అన్నమాట. అలాగే ఈ జాబ్ ఓపెన్ చేసి 8 రోజులు మాత్రమే అయింది. సో మనం ఫాస్ట్ గా అప్లై చేసుకుంటే కనుక మనకి దీంట్లో అవకాశం ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, అలాగే మనకి అసలు ఇక మాన్యువల్ రివ్యూ ప్రాసెసర్ అంటే ఏంటి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లౌడ్ స్టాఫ్ అంటే ఏంటి అంటే కనుక వీళ్ళు వేరే వేరే కంపెనీస్ కి ఒక హెచ్ఆర్ లాగా వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. మెయిన్లీ రిమోట్ జాబ్స్ కి, రిమోట్ ఎంప్లాయీస్ కి వీళ్ళు ఎక్కువ జాబ్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అటువంటి కంపెనీలో మీకు ఒక మాన్యువల్ రివ్యూగా, అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ ప్రతి ఒక్క అప్లికేషన్ ని మీరు మాన్యువల్ గా రివ్యూ చేసి అది ఫేకా ఒరిజినలా, లేకపోతే వాళ్ళకి సరైన జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి సెర్చ్ చేసి వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇదే మీ వర్క్ ఉంటుంది అనమాట. మీ వర్క్ మెయిన్ డేటాతో ఉంటుంది, డేటా ఎంట్రీతో ఉంటుంది. సో మీకు ఒకవేళ మీకు కంప్యూటర్ టైపింగ్ వచ్చు, లేక మీకు బేసిక్ గా కంప్యూటర్ టైపింగ్ నార్మల్ గా వచ్చు అంటే కనుక మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే చెప్తున్నాను కదా, మీరు ప్రతిదీ కూడా డేటాతోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు సిస్టమ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. మీకు వర్క్ చేయడానికి సిస్టమ్ ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఇది కంప్లీట్లీ నైట్ షిఫ్ట్ మాట. అండ్ అలాగే ఎవరైతే గనక ఎక్స్పీరియన్స్ లేకుండా, లేకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మంచి శాలరీ గురించి దీంట్లోకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క దీంట్లో ఎలిజిబుల్ అనమాట. మీరు ఫ్రెషర్ అయినా దీంట్లో అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీకు వేరే కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉండి మంచి శాలరీకి దీంట్లో జాయిన్ అవ్వాలన్నా సరే మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇకపోతే అసలు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే గనక మనం ఖచ్చితంగా డిగ్రీ ఉండాలండి. మీకు బీటెక్ కానివ్వండి, లేదా డిగ్రీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఓ గ్రాడ్యుయేషన్ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీకు ఆ గ్రాడ్యుయేషన్ గనక బిజినెస్ లో ఉంటే గనక అది వీళ్ళకి అడే అడ్వాంటేజ్ అనమాట. అలాగే ఒకవేళ మీకు డేటా ఎంట్రీ, అలాగే డేటా మేనేజ్మెంట్ ఒకవేళ మీకు ఇది ప్రాపర్ గా వచ్చి ఉంటే గనక మీరు ఈజీగా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలన్నమాట. సో మీరు వేరే వేరే ఇంటర్నల్ టీమ్స్ డిస్కస్ చేయడానికి, కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ మాత్రమే కాదండి, ఏదైనా ఒక ఇష్యూ కానీ, ఏదైనా ఒక ప్రాబ్లం కానీ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా మీరు మీ టీఎల్కి కానీ మీ యొక్క ఇంటర్నల్ టీమ్కి కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. సో ఒకవేళ మీకు గనక ఆ స్కిల్ ఉంటే గనక ఖచ్చితంగా మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇకపోతే బాగా నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే గనక ఇక్కడ మీకు శాలరీతో పాటు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటంటే గనక ఒకవేళ మీరు గనక దీంట్లో పర్మనెంట్ ఎంప్లాయ్ అంటే విత్ ఇన్ మీ 15 days తర్వాత మేము వాళ్ళని మీ వర్క్ చూసి పర్మనెంట్ ఎంప్లాయ్ చేస్తారు. ఒకవేళ మీరు పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే గనక వాళ్ళు మీకు చాలా ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తున్నారు అనమాట. శాలరీతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్ అంటే మీకు చాలా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీతో పాటు మీ ఫ్యామిలీలో ఎవరైతే మీ మీద డిపెండ్ ఉన్నారో వాళ్ళ గురించి కూడా వీళ్ళు చూసుకుంటారు. అలాగే మీకు ఇక ఇంట్లో కావాల్సిన వైఫై బిల్స్ కానివ్వండి, లేకపోతే మీ యొక్క ఎలక్ట్రిక్ బిల్ కానివ్వండి, ప్రతిదీ కూడా వాళ్ళు రియంబర్స్ కూడా చేస్తారంట. అలాగే ఒకవేళ మీకు మెంటల్ వెల్నెస్ క్లబ్స్ కానివ్వండి, లేకపోతే మీకు జిమ్ లో జాయిన్ అవ్వడానికి మెంబర్షిప్ కూడా వాళ్ళు మీకు రియంబర్స్ చేస్తారు. ఇటువంటి శాలరీతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా వాళ్ళు ఈ జాబ్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు గనక దీంట్లో గనక మీరు చాలా ఈజీగా మీరు ఒకవేళ డిగ్రీ కంప్లీట్ చేసి ఏదైనా ఒక మంచి జాబ్ గురించి వెయిట్ చేస్తే గనక ఫ్రెషర్స్ గా దీంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్లీ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ కి వీళ్ళు సపరేట్ గా ఒక స్కీమ్ ప్రొవైడ్ చేశారు. ఎవరైతే వర్క్ ఫ్రమ్ స్కాప్ ఉన్నారో వాళ్ళకి
క్వార్టర్లీ ప్యాక్ అని చెప్పి ఒక గిఫ్ట్ బాక్స్ కింద వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది గైస్ ఇవాల్టి ఈ యొక్క వీడియో క్లౌడ్ స్టాఫ్ అనే కంపెనీ నుంచి. ఒకవేళ మీరు గనక ఈ యొక్క జాబ్ కి అప్లై చేసుకోవాలనుకుంటే గనక డిస్క్రిప్షన్ లింక్ మీరు యూజ్ చేసుకోండి, లేకపోతే కామెంట్ బాక్స్ లో లింక్ యూజ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో జెన్యున్ జాబ్స్ గురించి సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు. అలాగే కింద కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటో. సో నా నెక్స్ట్ వీడియోలో అటువంటి క్వాలిఫికేషన్ తో ఉన్న జాబ్ ఎక్కువ తీసుకుంటే ట్రై చేస్తూ ఉంటాను. అంటిల్ దాన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.